Namaste, good morning and welcome back to my channel. I am Satya. ఎంతో అందమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో మన జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో ప్లేసెస్కి వెళ్తాం. అలా వెళ్ళిన వాటిలో మనకి కొన్ని బాగా గుర్తుండిపోతాయి. నా ప్రయాణంలో కూడా ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అలాంటిదే. ఇది చాలా అందమైనది. 552 అడుగుల ఎత్తు నుంచి పడుతున్నది. ఈ అద్భుతాన్ని చూడాలంటే ఈ అందమైన ప్రయాణం కొంచెం కష్టమైనా కానీ చేయాల్సిందే. రైట్ నౌ వీఆర్ అట్ సిరీ కాఫీ హౌస్. చిక్మగళూరు అంటేనే ద ల్యాండ్ ఆఫ్ కాఫీ అనమాట. సో ఇక్కడ వరకు వచ్చి మనం కాఫీ టేస్ట్ అయిపోతే ఎలాగా. సో లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ అండ్ గెట్ బ్యాక్ టు ద వ్లాగ్. Let's have some coffee. Yes. యూజువల్గా నేను కాఫీ తాగను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాఫీ టేస్ట్ చేస్తున్నాను. దేవుని కోరుకుంటున్నాను, దేవుడా నాలుగు కాలకుండా చూడు అని. అద్దరిపోయింది కాఫీ. ఇప్పుడు అర్థమైంది నాకు చిక్మగళూరుని ల్యాండ్ ఆఫ్ కాఫీ అని ఎందుకంటారు. అదే శివన్, ఇది దత్తాత్రేయ ఇల్లు. ఏంటి మెటల్ ఏంటిది? బ్రాంజ్. బ్రాంజా? ఓకే. ఇది దత్తాత్రేయ, బ్రహ్మ విష్ణు శివ 3. సో బ్రాంజ్ మెటల్తో చేసిన డిఫరెంట్ ఐడల్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఎంత ఒకటి ఎంత భయ్యా? సార్ 120 చెప్తున్నారు, 20 రూపాయలు తగ్గింది సార్. 100 సార్. 120 డిస్కౌంట్ 20 రూపీస్. సో ఈచ్ ఐడల్ 100 రూపీస్ అనమాట. యాక్చువల్గా ఇది కొంచెం చాలా ఫినిషింగ్ బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిన్న డే 1లో మనం ములంగిరి పీక్ చూసాం. అట్ ది సేమ్ టైం దత్తపీఠకి వెళ్ళాము. అది కూడా వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ ఇన్ చిక్మగళూరు. మన అందరం మంగళూరు అంటాం, కానీ యాక్చువల్గా దాని నేమ్ చిక్మగళూరు. సో అవైతే చాలా బ్యూటిఫుల్ సీనిక్ ఉన్నాయి, అవన్నీ చూసేసాం. సో ఈరోజు సెకండ్ డే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్కి వెళ్తున్నాము. మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ అదేంటంటే హెబ్బే వాటర్ఫాల్. అది చిక్మగళూరు నుంచి అరౌండ్ 65 కిలోమీటర్స్ వస్తుంది. 65 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక 30 to 45 మినిట్స్ డెన్స్ ఫారెస్ట్లో ట్రావెల్ ఉంటుంది. సో మీరు ఏ పర్సనల్ వెహికల్ వేసుకెళ్ళినా, హైర్ చేసుకున్న వెహికల్లో వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జీప్లో ట్రావెల్ చేయాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ఆఫ్ రోడ్, మీరు దానికి ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ అనమాట. నెక్స్ట్ ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచి 1.5 అవర్ అలా పడుతుంది చిక్మగళూరు నుంచి హెబ్బే వాటర్ ఫాల్స్ కి రీచ్ అవడానికి. హెబ్బే వాటర్ ఫాల్ కి వెళ్ళేదారు లింగదహలి అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళే రోడ్ ని మనం చూస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్ళే రూట్ లోకి వెళ్ళాలి. సో ఇది లింగదహలి. ఇక్కడ నుంచి మనం హెబ్బే ఫాల్స్ ఇంకొక 25 కిలోమీటర్స్ లెఫ్ట్ రోడ్ లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మేము దారిలో ఒక చోట ఫుడ్ తిందామని ఒక చోట వెహికల్ పార్క్ చేసి ఫుడ్ చేస్తున్నాం. సో సర్ప్రైజింగ్లీ ఒక వెబ్ సిరీస్ షూట్ చేస్తున్న టీమ్ ఒకటి ఇక్కడ సేమ్ బిహైండ్ నాకు కనిపిస్తుంది కదా వెనకాల, వాళ్ళు అక్కడ వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నారు. సో ఎంటైర్ రూట్ అంతా కూడా ఒక సినిమాటిక్ వ్యూకి
సీనిక్ బ్యూటీలా ఉంటుంది అన్నమాట. దట్స్ వై దే ఆర్ షూటింగ్ వెబ్ సిరీస్ హియర్. వాళ్ళే నడుచుకొని వస్తున్నారు కదా, వాళ్ళే హీరో అండ్ హీరోయిన్స్. సో ఫైనలీ మనం హెబ్బే ఫాల్కి వెళ్ళాల్సిన ఒక కీ పాయింట్కి మనం రీచ్ అయ్యాం. బ్యాక్ సైడ్ అంతా వెహికల్స్ చూస్తున్నారు కదా. సో మన పర్సనల్ వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేయాలి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా జీప్స్. సో అక్కడ కంప్లీట్ జీప్ ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పర్ పర్సన్ 500 వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 minutes to 40 minutes కంప్లీట్ వైల్డ్లో జర్నీ ఉంటుంది, డెన్స్ ఫారెస్ట్లో జర్నీ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది వైల్డ్ లైఫ్ యానిమల్స్ తిరిగే ప్లేస్ కాబట్టి మన పర్సనల్ వెహికల్స్ అలౌ చేయరు. అట్ ది సేమ్ టైం వైల్డ్ యానిమల్స్ తిరిగే ప్రమాదం ఉంది కాబట్టి సో గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ తీసుకొచ్చింది. భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కొంత పార్ట్ కూడా ఉంది దీంట్లో. దట్స్ వై ఏంటంటే పర్సనల్ వెహికల్స్ని అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా రోడ్ అనేది బాగుంటుంది, బేసిక్గా కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ లానే ఉంటుంది. అందువల్ల ఇక్కడ జీప్ రైడ్ మాత్రమే అడ్వైజబుల్ అన్నమాట. ఎందుకంటే మనం అంత ఈజీగా కంఫర్టబుల్గా రైడ్ చేయలేం కదా. సో ఆ జీప్ మీద ఒకటే మార్గం లోపలికి వెళ్ళాలంటే. సో చూడండి మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని మొత్తం వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఆ వెహికల్ కార్ వెళ్తుంది కదా, ఆ రోడ్లోకి వెళ్తే కెమ్మన్నగుండి వ్యూ పాయింట్ ఉంటుంది. సో మనం వెళ్ళాల్సింది ఇటువైపు హెబ్బే వాటర్ ఫాల్స్కి ఈ రూట్లో వెళ్ళాలండి, హెబ్బే వాటర్ ఫాల్స్కి. సో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ బిల్డింగ్. సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదనమాట. మేము ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వలేదు. రైట్ నౌ 1:20 అయ్యింది. మేము ముగ్గురం ఉండటం వల్ల మా జర్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బికాజ్ 8 members అయితే కానీ వీడు వెహికల్ తీయడు. లేదు మనం ఎంతమంది ఉన్నా సరే వెళ్ళిపోదాం అనుకుంటే అమౌంట్ 8 members అమౌంట్ ఉంది కదా, 8 into 5 4,000 మనం పే చేసేసి టైం వేస్ట్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. 1 hour later. At last we started journey right now. This is completely off-road journey. అసలు ఘోరంగా ఉంది దీంట్లో పరిస్థితి. Get this terrain ఎంత హారిబుల్గా ఉందో చూడండి అసలు టెరైన్. A few moments later. సో ఫైనల్గా
HEBBE waterfalls dropping point దగ్గర డ్రాప్ అయ్యాం. సో నౌ హెడ్డింగ్ టువర్డ్స్ HEBBE waterfall. హాయ్ జై. హాయ్. ఇక్కడ కూడా మొత్తం అంతా కాఫీ ప్లాంటేషన్. సో అసలు హారిబుల్ జర్నీ. అసలు రోడ్ అసలు బాగాలేదు, అంత కంప్లీట్ ఆఫ్ రోడ్ అనమాట. జీప్లో మొత్తం ఒళ్ళు హోనం అయిపోయింది అనమాట. ఈ పాత్వే అయితే భలే ఉంది అసలు. ఎక్కడో ఒక పెద్ద వాటర్ ఫాల్, వాటర్ పైనుంచి కింద పడుతున్న సౌండ్ వినిపిస్తుందా మీకు? ఎస్, ఐ థింక్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయినట్టున్నాం. కాస్త ఎవరు నడాలి, ఆల్రెడీ ఒక 700 meters నడిచాం, ఇంకాస్త వెళ్ళాలి ముందుకి. వెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ వే బ్రిడ్జ్ ఉంది. ఓకే, దిస్ సీనరీ. దేర్ ఇట్ ఈస్. మనం ఎంత దూరం ట్రావెల్ చేసింది ఈ ఫాల్ ని చూడటానికి. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫాల్ చూడండి, అసలు బాహుబలి వాటర్ ఫాల్ లాగా ఎంత సూపర్ గా ఉందో. చాలా హైట్ నుంచి పడుతుంది భయ్యా. ఇక్కడ వరకు పడిన కష్టం అంతా మర్చిపోయాను నేను. పదండి ఇంకా దగ్గరగా వెళ్దాం. దట్ వాజ్ ఫెంటాస్టిక్ టూర్. అసలు బిహైండ్ అసలు వాటర్ ఫాల్ చూడండి, అసలు దాన్ని చూస్తే ఎక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ టైం రెస్ట్రిక్షన్ ఉంది కదా, సో వెళ్ళిపోవాలి. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. బై బాయ్, సీ యూ అగైన్. దిస్ ఇస్ సత్య signing off. Please do subscribe my channel. Love you all.